Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we come before you with humility so that we may get your mercy. ప్రభా, దీనులమై మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రభా, మీ దయను, మీ యొక్క కృపను వేడుకుంటూ వస్తూ ఉన్నాము. We need your word. మాకు మీ వాక్ అవసరమై ఉన్నది. Touch us with your spirit. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముట్టండి. Give us understanding. మాకు గ్రహింపునివ్వండి. Give us ears to hear your word. నీ వాక్యంను వినగలిగే చెవినివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Our God is a great God. మన దేవుడు గొప్ప దేవుడు And merciful God. దయగలిగిన దేవుడు. We see the Jews coming out of Babylon after 70 years to their place Jerusalem. 70 సంవత్సరాల తర్వాత యూదులు మరి వారి స్వస్థలమైనటువంటి యెరూషలేమునకు రావడము అనేది మనం చూస్తూ ఉన్నాము. He is a merciful God. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. The people of God, they suffered judgment of God. దేవుని ప్రజలు ఆయన తీర్పును వారు సహించి ఉన్నారు. So we see the Persian king Cyrus gave permission to them to go to Jerusalem and build the temple. అదే రీతిగా పారసీక దేశపు రాజైన కోరేషు వారందరినీ కూడా ఆజ్ఞాపించి యెరూషలేము పట్టణమునకు వెళ్ళి అక్కడ దేవుని ఆలయమును నిర్మించాలి అని ఆజ్ఞాపించాడు. So when they came, what did they find? మరి వారు వచ్చినప్పుడు వారు ఏం కనుగొన్నారు? Everywhere ruins. ఎక్కడ చూసినా ఆ విరిగిపోయినటువంటి శిథిలాలే. The buildings were rooted out. భవనాలన్నీ కూడా శిథిలమైపోయాయి. The walls were broken down. ప్రాకారములు విరగొట్టబడ్డాయి. And let's see the temple, there is nothing. మరి దేవాలయంను చూస్తే అక్కడ ఏమీ లేదు. The silver and gold was taken away. బంగారు వెండి సమస్తం కూడా తీసుకొని పోబడ్డాయి. No altar. బలిపీఠము లేదు. And vessels of the temple were taken away. దేవాలయానికి సంబంధించిన పాత్రలన్నీ కూడా తీసుకొని పోయబడ్డాయి. There was no glory. అక్కడ మహిమ ఏమీ లేదు. There was sadness in the faces of the older people. మరి వృద్ధుల ముఖాలలో చూసినట్లయితే కేవలము దుఃఖము, బాధనే ఉన్నది. Because the people who saw the first temple of Solomon, some of them also were there, who saw the old temple. మరి ఎవరైతే ఆ మొదటి మందిరం సొలొమోను నిర్మించినటువంటి సమయంలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో కూడా వృద్ధులుగా ఉన్నారు. వారి ముఖాల్లో విచారం ఉన్నది. When they returned, they remembered the old temple, first temple. మరి వారు తిరిగి వచ్చినప్పుడు ఆ మొదటి మందిరముని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. And also the glory of the first temple. మొదటి మందిరపు మహిమను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. So they are so sad. కాబట్టి వారు ఎంతో విచారంతో ఉన్నారు. Some before 70 years they gone out of their home. మరి చూసినట్లయితే 70 సంవత్సరాల క్రితము కొంతమంది తమ స్వంత గృహాల్లో నుంచి వారు తీసుకొని పోబడ్డారు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. They remembered the judgment of God. దేవుని తీర్పులను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. Everything was changed. Everything was changed. సమస్తము కూడా మారిపోయింది. Only they saw the ruins. కేవలము శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని మాత్రమే అక్కడ చూడగలుగుతున్నారు. It was like a strange dream. అదంతా వారికి ఒక వింతైన కలవలే కనబడతా ఉంది. Destruction. కేవలము నాశనము, ఎక్కడ చూసినా పగిలిపోవడము. No altar. బలిపీఠం లేదు. Only rubble. కేవలము అక్కడ ఆ శిథిలాలు మాత్రమే మిగిలిపోయాయి. Let us turn to Ezra 3rd chapter. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం చూద్దాము. And first verse. మొదటి వచనము. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి They gathered together as one man. జనులందరూ కూడా ఏక మనస్సు కలిగి కూడుకున్నారు. So it was the work of the Holy Spirit. అది కేవలము దేవుని ఆత్మ కార్యం మాత్రమే. So what is the work of God? దేవుని కార్యం అంటే ఏంటి? To gather all the people as one man. అందరిని సమకూర్చి ఏక మనస్సు కలిగి ఉండేట్లుగా చేయడము. Yeah, God will give you one mind. దేవుడు మీకు ఏక మనస్సుని ఇస్తారు. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కార్యము. Here all people had only one mind. ఇక్కడ చూసినట్లయితే జనులందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు. What is that? ఏంటి అది? We must build first the altar. ఎలాగైనా ముందుగా మనము బలిపీఠమును కట్టాలి. That will be the mind. అది వారి మనసు. Gathering his people. ఆయన తన ప్రజలను సమకూర్చుకుంటూ ఉన్నారు. What is the first work? మొట్టమొదటి పని ఏంటి? To build the altar. బలిపీఠం కట్టడము. You might have suffered many judgments of God. మీరు దేవుని యొక్క తీర్పులను ఎన్నిటిని అనుభవించి
అనుభవించి You ఉండవచ్చు, may have suffered so many losses. ఎన్నో నష్టాలను చవి చూసి ఉండొచ్చు, Your joy might have been gone away. మీ సంతోషం ఒకవేళ తీసివేయబడిందేమో. The first thing you must do is build the altar of your life. మరి అయినప్పటికీ మీరు మొట్టమొదట చేయవలసింది ఏంటి అనగా మీ హృదయం అనే బలిపీఠంను కట్టడం. God leads you towards the altar. దేవుడు మిమ్మల్ని ఆ బలిపీఠం వైపుకు నడిపిస్తారు. What is the altar? ఏంటి బలిపీఠం? అది Now we see the sacrifices there. బలులను అర్పిస్తూ ఉంటారు బలిపీఠం పైన. For example, lambs and goats. ఉదాహరణకి గొర్రె పిల్లను అర్పిస్తారు. They shed the blood on the altar అక్కడ బలిపీఠం పైన రక్తం చిందించబడుతుంది. as a remission of sins. అక్కడ పాప విమోచన జరుగుతుంది. Why they experienced this judgment? ఎందుకు వారు ఈ తీర్పును ఎదుర్కోవాల్సి వచ్చింది? Because of their sin. వారి పాప కారణంగానే. The prophets were warning them. ప్రవక్తలు వారిని హెచ్చరిస్తూ వచ్చారు. Yeah, you must listen to the word of God. దేవుని వాక్కుకు మీరు విధేయత చూపించాలి. But they never listened to the word of God. అయినప్పటికీ జనులు ఎన్నడూ కూడా దేవుని మాటలు వినలేదు. God did not leave them forever. అయినప్పటికీ దేవుడు వారిని ఎల్లకాలం విడిచిపెట్టలేదు. He had mercy on them. వారి ఎడల దయ చూపించున్నాడు. There is a set time. అక్కడ ఒక నిర్ణయ కాలము అనేది ఉంటుంది. Captivity for 70 years. 70 సంవత్సరాలుగా బందీలుగా ఉండడం. Second verse. 2వ వచనము, యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారంగా. Here we see two important key persons. ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి చూస్తున్నాము. Joshua యేషువా and the high priest. అతను ప్రధాన యాజకుడు ఉన్నాడు. And the second one is Zerubbabel, రెండవ వ్యక్తిగా జెరుబ్బాబెలు ఉన్నాడు, the leader of Jews. మరి యూదులకు నాయకులుగా వీరున్నారు. So these keepers, God raised them up. దేవుడు వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. When they stood first, people came out. వారు ముందుకు వచ్చి నించున్నప్పుడు ప్రజలు వచ్చారు బయటికి. They were the leaders. వారు నాయకులుగా ఉన్నారు. To lead the people and to set the services of God in the temple. ప్రజలను నడిపించడానికి, దేవుని ఆలయపు మందిర సంగతులన్నిటిని చూసుకోవడానికి వీరు నాయకులుగా ఉండి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. Third verse. 3వ వచనము, వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. There was fear of the people around. అక్కడ చుట్టూ ఉన్న వారి ప్రజల నుంచి భయం అనేది వీరికున్నది. Though there was fear hovering upon that land, that place. ఆ యొక్క దేశమందు ఆ స్థలమందు ఆ భయం అనేది ఉన్నప్పటికీ కూడా But these people stood and they were so bold enough to start the work. ఆ కాపురస్తులైన వారికి భయం ఉన్నప్పటికీ కూడా వీరు ఎంతో ధైర్యంగా నిల్చున్నారు. It was a work of God. అది దేవుని కార్యము. If God wants to do anything, దేవుడు ఏదైనా చెయ్యాలి అని ఆయన అనుకుంటే He will raise up some leader. ఆయన కొంతమంది నాయకులను లేవనెత్తుకుంటారు. Here we see these two leaders. ఇక్కడ ఈ ఇద్దరు నాయకులను మనం చూస్తున్నాము. Courageous leaders. ధైర్యం కలిగిన నాయకులు. Around that place there was the horror and fear of the people. ఆ స్థలమునకు చుట్టూతా కూడా ఆ దేశ కాపురస్తుల నుంచి ఎంతో భయము, ఆయా సమస్యలు ఉన్నప్పటికీ కూడా First they conquered fear. మొట్టమొదటిగా వారికి భయం అనేది ఆక్రమించబడింది. If you want to do anything for God, మరి మీరు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే first thing you face is fear. మొట్టమొదటిగా మీరు ఎదుర్కొనేది ఈ భయమే. You think I can't do anything వెంటనే మీరు అనుకుంటారు నేను ఏది చెయ్యలేను, because there are many circumstances against me. ఎందుకంటే నా చుట్టూ కూడా ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి కదా. When we see Goliath, మనం గొలియాతును గురించి చూసినట్లయితే he was uttering so many harsh words against people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా గొలియాతు ఎన్నో ఆ యొక్క మాటలను మాట్లాడుతూ ఉన్నాడు పరుషంగా. He was threatening and fuming out all these words of fear. వారిని భయపెడుతూ ఉన్నాడు, ఈ భయక్రాంతమైనటువంటి మాటలను ఉచ్చరిస్తూ ఉన్నాడు. The people are hiding. ఆ మాటలు విన్నప్పుడు మరి ప్రజలందరూ భయంతో దాక్కుంటున్నారు. They could not look at him. వారి అతని వైపే చూడలేకపోతున్నారు. His face was so horrible. అతని ముఖమే వీరు చూడడానికి భయంతో ఉన్నది. The situation was so horrible. ఆ పరిస్థితి ఎంతో భయంకరంగా అనిపిస్తా ఉంది. But David conquered fear first. ఆ యొక్క భయం కల్పించేటువంటి ఆ సాతాను ఆత్మను అతను జయించగలిగాడు. దావీదు first he conquered the fear. మొట్టమొదటగా అతను భయమును జయించాడు. God gave him bravery.
దేవుడు అతనికి ధైర్యమునిచ్చాడు. Here we see Zerubbabel and also Joshua. ఇక్కడ మనం జెరుబ్బాబెలును యేషువాను చూస్తున్నాము. Their mind went towards the altar first. వారి ఇద్దరి మనసు మొట్టమొదట బలిపీఠం వైపునకు వెళ్ళింది. Before we lay the foundation for the temple, దేవాలయపు మందిరపు పునాది రాయి వేయక మునుపు first they thought of the altar. మొట్టమొదటిగా వారు బలిపీఠంను గురించి ఆలోచించారు. They thought of the previous sins of Israelites. వారు ఇశ్రాయేలీయులు గత కాలంలో చేసినటువంటి పాపములను గురించి తలంచారు. Why they suffered all these 70 years. ఎందు నిమిత్తమై ఈ 70 సంవత్సరాలుగా వీరు ఇంత ఇబ్బందులను శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. The sins must be forgiven. ఆ పాపములన్నిటిని బట్టి గనుక ఆ పాపములు ముందుగా పరిహరించబడాలి. There must be some reconciling with God. దేవునితో సమాధానం అనేది కలిగి ఉండాలి. The place for reconciliation is the altar. మరి సమాధాన పడగలిగేటువంటి స్థలము కేవలం బలిపీఠం మాత్రమే. What is the use of having a temple without an altar? మరి దేవాలయమును కలిగి ఉండి బలిపీఠం లేకుండా ప్రయోజనం ఏముంటుంది? The most important thing is the altar. చాలా ప్రాముఖ్యమైన సంగతి బలిపీఠమే. Reconcile with God. దేవునితో సమాధాన పడడమే ప్రాముఖ్యము. Their sins must be forgiven. వారి పాపములు క్షమించబడాలి. First they started building the altar first. మొట్టమొదటగా వారు బలిపీఠంను కట్టడం ప్రారంభించారు. Is the right kind of building a church? ఒక సంఘమును ఒక చర్చ్ ని కట్టడానికి ఒక సరైన విధానము క్రమము ఏంటి అనగా ఇదే. 4th verse. 4వ వచనము. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి. So they knew the word of God. వారికి దేవుని వాక్యం తెలుసు. According to the books, they started building the altar. కాబట్టి ధర్మశాస్త్రానికి అనుకూలంగా వారు బలిపీఠంను కట్టడం ఆరంభించారు. If you want to build your life, మీరు మీ జీవితాన్ని కట్టుకోవాలి అని అనుకుంటే you must know the word of God. మీకు దేవుని వాక్యం తెలిసి ఉండాలి. Those people, they knew the word of God. ఆ ప్రజలకు దేవుని వాక్యం తెలుసు. Joshua and also Zerubbabel. యేషువాకు జెరుబ్బాబెలుకు దేవుని వాక్యం తెలుసు. Then they could lead the people అందును బట్టి వారు ప్రజలను నడిపించగలిగారు. in the right way. సరియైన మార్గంలో నడిపించగలిగారు. All these years they didn't know the right way at all. మరి ఈ సంవత్సరాలన్నిట కూడా వారికి ఏది సరియైన మార్గమో తెలియబడలేదు. They forgot the word of God and forgot the order of worship. వారు దేవుని వాక్యాన్ని మర్చారు. అదే రీతిగా ఆరాధన క్రమమును వారు మర్చిపోయారు. Now they remember the Feast of Tabernacle. మరి ఈ సమయంలో వారు పర్ణశాలల పండుగను జ్ఞాపకం చేసుకుంటున్నారు. Continue. 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. So daily burnt offering. ప్రతి దినము దహన బలి. It's needed in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది అదే. Till then, what sins you have committed? ఏ పాపములు మీరు చేసి ఉన్నారో Daily you must go to this altar. కాబట్టి ప్రతి దినం ఈ బలిపీఠం యొద్దకు నువ్వు వెళ్ళాలి. You must have this early morning prayer. నీవు వేకువజామున ఉండే ప్రార్థన కలిగి ఉండాలి. Yeah, you must look at the blood. నీవు రక్తము వైపునకు చూడాలి. Only the blood can reconcile. ఆ రక్తము మాత్రమే నిన్ను సమాధానపరచగలుగుతుంది. Without blood there is no remission of sins. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. And 6th verse. 6వ వచనం. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. Yeah, they started. వారు దహన బలులు అర్పించ మొదలుపెట్టారు. This type of order was not there in Babylon. మరి బబులోనులో ఉన్నటువంటి సమయంలో ఈ క్రమం ఏది వారికి లేదు. Now the burnt offering has started. ఈ సమయంలో దహన బలి అర్పించడం ఆరంభమైనది. The order of your life will be set right by the word of God only. కాబట్టి దేవుని వాక్యానుసారంగానే నీ జీవిత క్రమం అనేది అది నిర్ణయించబడాలి. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదివినప్పుడు the Spirit of God will give you understanding. దేవుని ఆత్మ మీకు గ్రహింపునిస్తాడు. Yeah, working for the temple is one thing. దేవుని ఆలయం కొరకు పనిచేయడం ఒక విషయము. But most important thing than that is first build your altar in your life. కానీ దానికంటే చాలా ప్రాముఖ్యమైన విషయము నీ జీవితంలో బలిపీఠంను కట్టుకోవడం. And 7th verse. 7వ వచనము. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. So that is the next thing. అది చేయవలసిన రెండవది.
first thing you must think of the altar. మొట్టమొదటగా మీరు బలిపీఠం గురించి ఆలోచించండి. Then only giving money to masons, carpenters and other persons. ఆ తర్వాత మాత్రమే కాసేవారికి, వడ్రవారికి, ఇతర పని చేసే వారికి ద్రవ్యం ఇవ్వడం అనేది జరగాలి. And 8th verse. 8వ వచనంలో యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. They started electing. ఇక్కడ వారు నిర్ణయించుకోవడం అనేది ప్రారంభించారు. And appointing. వారు అదే రీతిగా పనిని all the youngsters 20 years and above, they must come to the work of God. 20 సంవత్సరములు మొదలుకొని పైఈడు గల వ్యక్తులందరూ కూడా దేవుని మందిరం యొక్క పని కొరకు రావాలి. Many people there after the world. కానీ చాలా మంది లోకాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. 20 years and above. 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి యవనస్తులు. They want money. వారికి ధనం కావాలి అని ధనం వెనకాల. They want good jobs. వారికి ఉద్యోగాలు కావాలి. They want to come up in their life. వారి జీవితాల్లో ఎదగాలి. They are always after this movies in their mobiles. వారి జీవితాలు అన్ని వేళలా ఆ మొబైల్ ఫోన్స్ లో మూవీస్ ని చూస్తూ ఉంటారు. They are addicted. వారు బానిసలుగా మారారు వాటికి. As though they are drinking alcohol. They have become so mad after the world. మద్యము త్రాగినంత మత్తులుగా లోకాన్ని వెంబడించడంలో వారు నిమగ్నమయ్యారు. Yeah, I must become a officer. నేను గొప్ప అధికారిని కావాలి. But here the selections are going on. కానీ ఇక్కడ చూసినట్లయితే everything according to the word of God. Zerubbabel and also Joshua. ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ యేషువ, జెరుబ్బాబెలు they were gathering these 20 years young people. వారిద్దరూ కలిసి మరి యవనస్తులైనటువంటి వారందరినీ for working yeah, for working for the kingdom of God. దేవుని రాజ్యపు పని కొరకు వారిని సమకూరుస్తూ ఉన్నారు. 10th verse. 10వ వచనం శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రం చేశారు. Yeah, they began to worship. వారు దేవుణ్ణి స్తోత్రం చేస్తా ఉన్నారు, ఆరాధించడం ఆరంభించారు. They are worshiping the beauty of holiness. పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిని వారు ఆరాధిస్తా ఉన్నారు. With the proper garments. సరి అయినటువంటి విధి చొప్పున వారు వేసుకోవాల్సిన వస్త్రములు ధరించుకొని ఆరాధిస్తున్నారు. God's spirit is working among them. వారి మధ్య దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. Now you are working for God. మరి ఈ సమయంలో మీరు దేవుని కొరకు పనిచేస్తున్నారు. You must first set right your altar, your heart. మీరు మొట్టమొదటగా మీ హృదయం అనే బలిపీఠంను సరి చేసుకోవాలి. First leave all the old sins. మొట్టమొదటగా పాతవి గతించిన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టాలి. When they were in Babylon, no altar, no temple, no prayer, no praising, no worship at all. బబులోనులో ఉన్న సమయంలో వారికి ఏ ఆరాధన లేదు, బలిపీఠము లేదు, ఎలాంటి స్తుతి లేదు, వారికి ఏది లేదు, వాక్యము లేదు. They lived as they please as animals. కాబట్టి ఒక జంతువుల వలె వారి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తూ వచ్చారు. Now God has given them the time to separate their hearts first. కానీ ఈ సమయంలో దేవుడు వారికి తమ హృదయాన్ని సరి చేసుకోవడానికి మొట్టమొదటి సమయం ఇస్తా ఉన్నారు. The worship is the most important thing. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. In the life of a Christian. ఒక క్రైస్తవుని జీవితంలో 11th verse. 11వ వచనం వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచున్నది అని పాడుచు యెహోవాను స్తుతించిరి. They started praising God. వారు ఎంతగానో దేవుని స్తుతించడం and giving thanks unto God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. They said God is good. వారు దేవుడు దయాళుడై ఉన్నాడు అని They shouted with great shouts. వారు గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేస్తున్నారు. And 12th verse. 12వ వచనం మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి. There are two types of people here. ఇక్కడ రెండు రకాలైనటువంటి జనులు మనకు కనబడుతున్నారు. Young people who are born in Babylon. బబులోనులో జన్మించినటువంటి వారిగా ఉన్న యవనస్తులు. For them this is a new temple. మరి ఆ యవనస్తులకు ఈ మందిర నిర్మాణం క్రొత్తదిగా ఉంది. This is a new atmosphere. ఇదంతా క్రొత్త వాతావరణంగానే ఉంది. But for old people. కానీ ఆ గతకాలంలో ఉన్నటువంటి వృద్ధులకు they were remembering the old temple. వారు ఆ పాత మందిరంను జ్ఞాపకం చేసుకుంటున్నారు. And they were weeping. దాన్ని బట్టి వారు ఏడుస్తున్నారు. These people were shouting and cheering.
ఈ యవనస్తులైన వారు చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ఉత్సాహంతో. It's a mixed sound. మరి ఇది అది చూస్తే అది రెండు కలగలిపినటువంటి శబ్దంగా ఉంది. The shouting went too far away. ఆ కేక అనేది ఎంతో దూరంగా వెళ్ళింది. Nobody knew what kind of shout it is. మరి ఆ శబ్దం విన్న వారికి అసలు అది ఏ కేకనో తెలియట్లేదు. Mixed shouting. అది రెండు రకాలు కలిపినటువంటి శబ్దము. Weeping and laughing, weeping and cheering. ఆ దుఃఖము సంతోషము, దుఃఖము ఉత్సాహంతో కలిపినటువంటి కేకలు. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. And those people were also shouting. మరి వీరు అరుస్తున్నారు. And the young people were dancing. ఆ యొక్క యవనస్తులేమో నృత్యం చేస్తా ఉన్నారు. And with great joy they were shouting. ఎంతో ఉత్సాహంతో వారు. That was a great shout. అది ఎంతో గొప్ప శబ్దము. And these people were shouting. మరి వీరు అరుస్తున్నారు. These were people who were weeping. ఈ వృద్ధులైన వారు ఏడుస్తూ ఉన్నారు. What is the use of weeping? మరి ఏడ్చి ప్రయోజనమే. At that time, ఆ సమయంలో when God met them, and they must be so happy. ఈ సమయంలో వారు ఎంతో సంతోషించాలి నిజానికి. Instead of being happy, సంతోషంగా ఉండడానికి బదులుగా, and they were weeping and tears were coming out. వారు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. And there was so great sadness in these old people. ఈ వృద్ధులలో ఎంతో గొప్ప దుఃఖం అనేది ఆవరించి ఉంది. Sometimes we must be alert with these old people. కొన్ని మార్లు ఇలాంటి వృద్ధులతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. They weep and weep and weep and make us weep. ఆ వృద్ధులు ఏడ్చి ఏడ్చి మనల్ని ఏడ్చేలాగా చేస్తారు. The old people in your house, మీ ఇళ్లలో ఉండే వృద్ధుల విషయమై కూడా they will weep and weep and weep and cry. వారు ఎంతగానో ఏడ్చి 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 దుఃఖపడుతూ ఉంటారు. And finally they will make you to weep. చివరికి వారు మీరు కూడా ఏడ్చేలాగా చేస్తారు. That old devil will make you to weep unnecessarily. ఆ పాత దురాత్మ అనవసరంగా నిన్ను ఏడ్చేలాగా చేస్తాడు. You must be very careful about your relatives. నీవు నీ బంధువుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. You must be very careful about the older people amongst you. మీలో ఉన్నటువంటి వృద్ధుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. About caste they will weep. వారు కులం విషయమై ఏడుస్తూ ఉంటారు. They will weep for money. వారు ధనం విషయం కొరకు ఏడుస్తారు. They will weep for something. మరి దేని కొరకు ఏడుస్తారు? If nothing is there, మరి ఏది లేదనుకోండి they will catch hold of something. మరి దేన్నో పట్టుకుంటారు. They will be crying. దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. And make you to cry unnecessarily. అదే రీతిగా నిన్ను కూడా ఏడిపింపజేస్తూ ఉంటారు. At this time of rejoicing, మరి ఇది ఉత్సాహించవలసినటువంటి సమయము. the new people were rejoicing and dancing and cheering. ఈ క్రొత్త వారైన యవనస్తులు సంతోషిస్తూ ఉత్సాహగానం చేస్తూ నాట్యం చేస్తూ ఉన్నారు. These old people always will be stumbling block for the youngsters. అయినప్పటికీ ఈ వృద్ధులైన వారు అన్ని వేళలా ఏడుస్తూ వీరికి ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నారు. Your mother may be a stumbling block. నీ తల్లి నీకు ఒక అడ్డుబండగా, Your father may be the stumbling block. నీ తండ్రియే నీకు ఒక అడ్డుబండగా ఉండవచ్చు. When you come to the New Testament, St. Paul says, always rejoice. క్రొత్త నిబంధనలు చూసినట్లయితే పౌలు చెప్పిన రీతిగా అన్ని వేళలా ఎల్లప్పుడూ మీరు సంతోషించుడి అంటున్నాడు. Yeah, old people always remember the Solomon's temple. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు మరి వారు పాత మందిరం, సొలొమోను కట్టించిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. They will bring that picture into their mind. ఆ యొక్క కట్టడాన్ని వారి మనసులోనికి తెచ్చుకుంటున్నారు. Oh, what a great temple that was. అయ్యో, అప్పుడు ఉన్నటువంటి మందిరం ఎంత గొప్ప మందిరం. What a glory was there in the temple. ఎంత గొప్ప మహిమ ఆ దేవాలయంలో ఉండి ఉండేది. Why should they remember that? ఎందుకు వారు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? Now God has started a new temple. దేవుడు ఇప్పుడు మనకు నూతన మందిరాన్ని ఇస్తున్నప్పుడు Let us rejoice. దాని యందు సంతోషించాలి. Instead of rejoicing what God is doing now. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి సంతోషించాలి. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Many people were born in Babylon. Now they are young people. Now they came to Jerusalem. మరి ఆ బబులోనికి చెర కొనుపోబడిన తర్వాత ఎంతో మంది అక్కడ జన్మించిన వారు ఉన్నారు. వారు అక్కడే పెరిగారు, యవనస్తులుగా ఉన్నారు. What a good thing it is. Those new people came to Jerusalem and saw Jerusalem, the promised land. మరి ఆ యొక్క నూతనంగా అక్కడ జన్మించిన ఆ యవనస్తులు ఈ సమయంలో వచ్చి యెరూషలేమును చూడడము, అక్కడ దేవాలయమును నిర్మించడం ఎంత మంచి విషయం అది. How the old people must be happy about these new people. దాన్ని బట్టి యవనస్తులను బట్టి ఆ వృద్ధులు ఎంత సంతోషించాలి. We are all happy to see you. You are looking at the land of God. ఈ యవనస్తులారా మీ అందరినీ చూస్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు దేవుని యొక్క మందిరాన్ని, ఆ స్థలాన్ని చూస్తున్నారు కనుక మాకు సంతోషం అని చెప్పాలి. When I see the starting of the temple, వారు దేవాలయమును ఆరంభించినప్పుడు it's nothing before the older Solomon temple. అది సొలొమోను కట్టించిన మందిరం ముందు ఇది ఎంత మాత్రం కూడా పోల్చదగినది
The devil of disappointment has taken hold of this old people. ఆ నిరుత్సాహం ఈ వృద్ధులను పట్టి పీడిస్తుంది. The many old people, they have become the victims of the old devil disappointment. చాలా మంది వృద్ధులు ఆ వృద్ధుడు అయినటువంటి అపవాది సంబంధికులుగా ఆ వాడి చేత పట్టబడతా ఉన్నారు. That is the work of the devil. అది కేవలం ఆ ఏడ్చుట అనేది సాతాను. By looking at their tears, you don't be disappointed. వారి దుఃఖంతో కూడిన మొహాల వైపు చూడడంతో మీరు కూడా ఏడవడం మాత్రం ఆరంభించొద్దు. Finally, that discouragement will throw you into despair. మిమ్మల్ని ఏడుపులోనికి లేదా దుఃఖంలోనికి ఆ రీతిగా నడిపిస్తూ చివరికి మిమ్మల్ని నిస్పృహలోనికి నెడతాడు. There are many times when we are discouraged and despaired. మనకు ఎన్నో సందర్భాల్లో మనం నిరుత్సాహపడిపోతాము. In your life, in your life. నీ జీవితంలో అలా జరుగుతూ ఉంటది. Isaiah 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయము and verse 18. 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలం సంగతులను తలంచుకొనకుడి. Remember now the old things. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. Now God has a new plan for you. ఈ సమయంలో దేవుడు నీ కొరకు ఒక నూతన ప్రణాళికను కలిగి ఉన్నాడు. Now they are rebuilding that altar. ఈ సమయంలో వారు తిరిగి ఆ బలిపీఠంను బాగు చేస్తూ నిర్మిస్తున్నారు. You also rebuild the altar. కాబట్టి నీవు కూడా నీ బలిపీఠమును తిరిగి నిర్మించుకో. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we heard that you will never leave us. మీరెన్నడూ మమ్మల్ని విడువరు అని మేము వింటున్నాము. Thank you for that great promise. అటి గొప్ప వాగ్దానం కొరకు మీ కృతజ్ఞతలు. Help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభా. Forgive our sins. మా పాపములను క్షమించండి. We look at you for forgiveness. మీ వైపే మా యొక్క క్షమాపణ కొరకు మీ వైపే చూస్తా ఉన్నాం ప్రభా. We are weak, Lord. మేము బలహీనులము. Make us strong. మమ్మల్ని బలవంతులుగా In చేయండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.